అందరికీ నమస్కారం. మీకో విషయం తెలుసా? కొన్నిసార్లు పెద్ద పెద్ద కథలన్నీ చిన్న చిన్న పేపర్లోనే దాగి ఉంటాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే బయటకు తీయబోతున్నాం. అది కేవలం ఒకే ఒక జాబ్ పోస్టింగ్ నుంచి. ఒక దేశం మొత్తానికి దాని హెల్త్ సప్లై చైన్ని నడపాలంటే అసలు ఏం కావాలి? ఆలోచించండి, ఎంత పెద్ద ప్రశ్న ఇది. దేశంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామానిక్కూడా అవసరమైన మందులు, ఆరోగ్య వస్తువులు చేరాలంటే అది మామూలు విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అదొక పెద్ద సవాల్. సరే, ఈరోజు మనం ఈ భారీ సిస్టమ్ వెనుక ఉన్న ఒకే ఒక కీలకమైన రోల్ గురించి తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. మన పరిశోధనకు ఆధారమేంటంటే మన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఒక జాబ్ పోస్టింగ్. ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క కాగితం మనకు ఓ మొత్తం సిస్టమ్ గురించి ఏం చెప్పబోతుందో. సరే, మనమిప్పుడు చూడబోయేది ఏదో 10లో 1 లాంటి జాబ్ కాదండోయ్. ఇది ఏకంగా ఒక నేషనల్ హెల్త్ మిషన్కి గుండెకాయలాంటిది. నిజంగా ఈ ఒక్క రోల్ లేకపోతే సిస్టంలోని ఒక కీలకమైన భాగం అప్పుడే ఆగిపోతుంది. ఆ పోస్ట్ పేరు ఏంటంటే సీనియర్ కన్సల్టెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే వీళ్లే ఆ ఎక్స్పర్ట్స్ అన్నమాట. దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమం కోసం గర్భనిరోధకాలను కొనుగోలు దగ్గర్నుంచి జనాలకు చేరే వరకు మధ్యలో ఎక్కడ ఆటంకాలు లేకుండా చూసుకునే బాధ్యత వీళ్లదే. ఒక్కసారి ఊహించండి, దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి వస్తువులు చేరాలంటే అది లక్షల మంది జీవితాలను నేరుగా ప్రభావితం చేయడమే కదా. సరే, మరి ఇంత పెద్ద లాజిస్టిక్స్ ఛాలెంజ్ని ఎదుర్కోవాలంటే రోజూ ఏ పనులు చెయ్యాలి, వాళ్ళ డే టు డే బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ గర్భనిరోధకాల సప్లై చైన్ ప్రయాణం ఎలా ఉంటుందంటే చూడండి. ఫస్ట్ స్టెప్ డిమాండ్ని అంచనా వేయడం, అంటే దేశవ్యాప్తంగా ఎంత అవసరమో లెక్కించడం. రెండోది ప్రొక్యూర్మెంట్, అంటే కొనుగోలును కోఆర్డినేట్ చేయడం. మూడోది వేర్హౌస్లను, అంటే గిడ్డంగులను మేనేజ్ చేయడం. ఇక ఫైనల్గా అక్కడ్నుంచి రాష్ట్రాలకు సరిగ్గా డెలివరీ అయ్యేలా చూడటం. ఇది మొత్తం జోర్నీ అన్నమాట. అంటే కేవలం వస్తువుల్ని పంపడమే పని అనుకుంటే పొరపాటే. అంతకంటే చాలా ఉంది. భవిష్యత్తులో ఎంత డిమాండ్ ఉంటుందో ముందుగానే ఊహించాలి. ప్రొక్యూర్మెంట్ డివిజన్, సిఎంఎస్ఎస్ లాంటి వాటితో కోఆర్డినేట్ చేసుకోవాలి. అంతేకాదు, వేర్ హౌస్ల నుంచి రాష్ట్రాలకు టైంకి డెలివరీ అవుతుందా లేదా అని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఈ మొత్తం సప్లై చైన్లో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని కనిపెట్టాలి. ఇక ఈ రోజుల్లో టెక్నాలజీ లేకుండా ఏ పనీ జరగదు కదా. ఇంత పెద్ద ఆపరేషన్ని సక్సెస్ చేయడంలో టెక్నాలజీది చాలా పెద్ద పాత్ర. ముఖ్యంగా FPLMIS అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ సాఫ్ట్వేర్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ అందులో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే IT సెల్కి హెల్ప్ చేయాలి. అంతేకాదు, ఈ సాఫ్ట్వేర్ని ఎలా వాడాలో రాష్ట్రాల టీమ్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. చూసారా ఎంత టెక్నికల్ వర్క్ ఉందో. పనులు చేయడం ఒక ఎత్తైతే వాటిని మానిటర్ చేస్తూ ఇంకా బెటర్గా ఎలా చెయ్యాలో చూడటం మరో ఎత్తు. అన్ని వస్తువుల సప్లై స్టేటస్ని ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేయాలి. రాష్ట్రాల నుంచి క్వాలిటీ గురించి ఏమైనా రిపోర్ట్స్ వస్తే ఆ గ్యాప్స్ని గుర్తించాలి. ఇంకా అప్పుడప్పుడు ఫీల్డ్ విజిట్స్ కూడా చెయ్యాలి. అంటే నేరుగా రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రోగ్రామ్స్ని ఇంకా ఎలా బలోపేతం చెయ్యాలో చూడాలన్నమాట. ఇదంతా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్. అబ్బా, ఇన్ని పనులున్నాయా? మరి ఇంత కీలకమైన బాధ్యతను మోయాలంటే ఎలాంటివాళ్లు కావాలి? వాళ్ల ప్రొఫైల్ ఎలా ఉండాలి? ఓసారి చూద్దాం రండి. ఓకే, క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఎడ్యుకేషన్, MBA, అది కూడా హెల్త్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్లో, లేదంటే MPH, MSW లేదా లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ లేదా PG డిప్లొమా అయినా పర్లేదు. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికొస్తే పబ్లిక్ హెల్త్ సెక్టర్లో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జనరల్గా పబ్లిక్ హెల్త్లో 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, కానీ అందులోనూ మరీ ముఖ్యంగా కనీసం 3 ఏళ్లు ఫ్యామిలీ ప్లానింగ్ వస్తువుల లాజిస్టిక్స్లోనే పనిచేసిన అనుభవం ఉండాలి. చూసారా, ఇది జనరల్ రోల్ కాదు, చాలా స్పెసిఫిక్ రోల్ అని దీనిబట్టే మనకు అర్థమవుతోంది. ఇక స్కిల్స్ విషయానికొస్తే ఇవి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న బాధ్యతలతో డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి. కంప్యూటర్స్ బాగా తెలిసి ఉండాలి. సప్లై, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ల మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అలాగే అసలు ఈ సప్లై, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవి లేకుండా ఆ పనులు చెయ్యలేరు కదా. సరే, ఇవన్నీ బావున్నాయి. మరి కాంట్రాక్ట్ టర్మ్స్ ఏంటి?
జీతమెంత లాంటి ప్రాక్టికల్ విషయాలు కూడా చూసేద్దాం. ఈ ఉద్యోగానికి నెల జీతం 90,000 నుంచి 1,50,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ జీతం చూస్తేనే అర్థమవుతోంది కదా ఈ రోల్ ఎంత బాధ్యతాయుతమైనదో, ఎంత ముఖ్యమైనదో. ఇక వయస్సు విషయానికొస్తే అప్పర్ ఏజ్ లిమిట్ 60 సంవత్సరాలు, అంటే 60 ఏళ్లలోపు వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి కాబట్టి మంచి ఆరోగ్యం కూడా ముఖ్యమే. మరి వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి? ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ కమిషనర్కి నేరుగా రిపోర్ట్ చెయ్యాలి. ఇక లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ వివరాలతో మనకు ఈ పోస్ట్ గవర్నమెంట్ సిస్టంలో ఎక్కడ ఫిట్ అవుతుందో ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అన్నీ చూశాం కదా. ఇక ఫైనల్గా ఒకవేళ అర్హతలుంటే ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో కూడా తెలుసుకుందాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫస్ట్ ఎన్ఎస్ఆర్సీ వెబ్సైట్కి వెళ్ళాలి, అంటే nsrcindia.org. అక్కడ వాళ్ళిచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఫైనల్గా ఆ అప్లికేషన్ని ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. అంటే అంతా డిజిటల్ ప్రాసెస్. అయితే ఒక ముఖ్యమైన విషయం, దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ 10 ఫిబ్రవరి 2026. గుర్తుపెట్టుకోండి, ఈ తేదీ తర్వాత ఈ అవకాశం ఉండదు. చూశారు కదా, కేవలం ఒకే ఒక్క జాబ్ పోస్టింగ్ ఒక పెద్ద సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మన కళ్లకు కట్టింది. ఇది మనల్ని ఒక పెద్ద ఆలోచనలో పడేస్తోంది. మన ప్రభుత్వ వ్యవస్థలు ఇంత సజావుగా నడుస్తున్నాయంటే దాని వెనుక మన కంటికి కనిపించకుండా ఇలాంటి పాత్రలు ఇంకా ఎన్నుంటాయి? వాళ్ల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా?